నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. నన్ను చాలామంది అడుగుతున్నారండి. ఏంటంటే అధికారులకి రివర్స్‌లో అదే వాళ్ళకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు కదా! వాళ్ళేమన్నా శత్రువులా? ఏంటని చెప్పి అది అసలు మీ ఒపీనియన్ నా ఒపీనియన్ వీడియో ద్వారా తెలియచేయమని అడిగారండి. అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఏ వీడియో చేసినా సరే నేను అసలు వీడియోలు మొదలేసిందే నేను వీడియోలు కాదండి. ఫస్ట్ మొదటి నుంచి కూడా నా ఉద్దేశం తాపత్రయం ఏంటంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరిలో అలాగే ఉన్నంతలో సర్వీస్ చేయాలి. మనకు ఉన్నంతలో సర్వీస్ చేయాలి. అవతల వానికి మన వల్ల ఉపయోగపడకపోయినా పర్లేదు, అపకారం మాత్రం చేయకూడదు అని చెప్తూనే ఇంకోటి చెప్తాయండి. అధికారులు అధికారులు అంటున్నారు కదండి. నేను అధికారులు అందరూ అనట్లేదండి. కొంతమంది ప్రభుత్వ అధికారులు బాగా ఇది వినాలి అందరూ. కొంతమంది ప్రభుత్వ అధికారులు ఇప్పుడు అవినీతిని చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారండి. వాళ్ళు అవినీతి చేస్తున్నారు. కొంతమంది అవినీతి చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు అవినీతి చేసినట్టే. అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఉన్నతాధికారులు కఠినంగా శిక్షించాలి, ఇటువంటి పునరావృతం అవ్వకూడదు అని చెప్పి నేను వీడియోలు చేస్తున్నాను. ప్రతి వీడియోలో చెప్తాను. ఆధారాలతో దురదృష్టం ఏంటంటే ఆధారాలు ఉన్నప్పటికీ ఒక ఆయన తప్పుడు మనిషి, ఆయన తప్పు చేశారని అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవట్లే. ఏంటి గ్రీవెన్స్లో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా సరే చర్యలు తీసుకోవట్లే. అంటే ఇక్కడ ఏంటంటే మనం గ్రీవెన్స్లో పీజీఆర్ఎస్లో పెట్టిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి పెట్టిన అది ఆన్లైన్ సిస్టంలో మన కింద స్థాయి అధికారులకే వస్తుందండి. సపోజ్ రెవెన్యూ వ్యవస్థ అనుకోండి, మన మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారికే వస్తుందండి. ఎంఆర్ఓ గారు అది తప్పుడు అండర్స్మెంట్ ఇవ్వడము, లేకపోతే క్లోజ్ చేయడము, వాళ్ళకి అనుకూలంగా తప్పుడు వ్యక్తులకు అనుకూలంగా ఇవ్వడము అటువంటివి చేస్తున్నారు. కాబట్టి నేను వీడియోలో అదే చెప్తానండి. అందరు అధికారులు కాదండి, కొంతమంది అధికారుల వల్ల నీతి నిజాయితీలో ఉన్న అధికారులకు కూడా చెడ్డ పేరు వస్తుందండి. అందరూ అధికారులు అలాగే ఉన్నట్లు పబ్లిక్లో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వెళ్ళిపోతుందండి. ప్రభుత్వ అధికారానిగానే అదోలాగా చూస్తున్నారు. ఏదో కొంతమంది చేసిన దానికి అందరినీ కూడా అదే కోవాలో చూస్తున్నారండి. ఇప్పుడు ఉద్యోగం ఎందుకండి? ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకేమో ఏదో నేను ఇది సాధించేయాలి, అలా సాధించేయాలి, ఆ ఉద్యోగానికి న్యాయం చేయాలి, న్యాయంగా నడుచుకోవాలని చెప్పి అనుకుంటాం. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో మనం మన కుటుంబం కోసమే ఉద్యోగం చేస్తున్నట్టు ఉందండి. ఉద్యోగం ఎందుకండి? ఉద్యోగ బాధ్యతలు మనం బతుకుతేనే, మన కుటుంబాన్ని పోషించుకుంటేనే మనం ఆ ఉద్యోగానికి న్యాయం చేయాలి. కానీ అది లేదండి, సెల్ఫిష్. ఇప్పుడు మామూలుగా ఉద్యోగస్తులు ఆ టైప్ ఆలోచించుకుంటా ఆ నెల జీతం వచ్చేసరికి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జీతం కోసమే పనిచేస్తారు, డబ్బుల కోసమే పనిచేస్తారు పారితోషికానికి. కానీ ఆ తీసుకున్న ఉద్యోగ డబ్బులకి జీతానికి కరెక్ట్గా పనిచేయాలి కదా, పని చేయట్లే. తన కుటుంబాన్ని పోషించుకోవడానికే ఆ ఉద్యోగం అని చెప్పి అన్నట్టు ఉందండి వ్యవహరిస్తున్నారు కొంతమంది అధికారులు. అటువంటి వాళ్ళనే నేను టార్గెట్ చేసి చెప్తాను తప్ప నేను ప్రభుత్వ ఉద్యోగులందరూ వాళ్ళేమో నాకు వ్యతిరేకం కాదు, వాళ్ళంటే నాకు ద్వేషం లేదండి. ఇప్పుడు నేను మామూలుగానే చెప్తానండి ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయాలని. అలాంటిది ఉద్యోగులు నేను రివర్స్లో ఎందుకు చెప్తానండి వ్యతిరేకంగా? తప్పుడు మనుషులకి, తప్పుడు వ్యక్తులకి సహకరించే ప్రభుత్వ ఉద్యోగులపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నేను ఫిర్యాదులు చేస్తాను ఉన్నతాధికారులకి. ఈ వీడియో ద్వారా నేను అదే చెప్తున్నాను. కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారంటే తప్పుడు వ్యక్తులకి అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు. అందుకని నేను వీడియోలో చెప్తానండి ప్రతిదీ. ఈ వీడియోని చూసి ఉన్నతాధికారులు ఇక్కడతో స్టాప్ చేసే విధంగా, అంటే అటువంటి వాళ్ళకి అవినీతి పనులకి కొమ్ము కాసే అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.